హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషాస్ కంఫర్ట్ కుకింగ్. సో ఈరోజు బూడిద గుమ్మడికాయ అట్టు ఎలా వేసుకోవాలో, దీన్ని అట్టు అంటారు, వడియం అట్టు అని కూడా అంటారు. ఇదేంటంటే బూడిద గుమ్మడికాయతో చేస్తాం కాబట్టి వడియం అట్టు అని పిలుస్తారు. ఆమ్, ఇది ఏంటంటే బూడిద గుమ్మడికాయ మగవాళ్ళ చేత కట్ చేస్తారు కాబట్టి మా మా హస్బెండ్ కట్ చేశారు ఇక్కడ. సో ఏదైతే పీస్ పట్టుకొని రొటేట్ చేసినామో ఆ పీస్ వట్టుకే మేము తీసుకున్నామండి. దానికి పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, గింజలు పడేయద్దు, గింజలు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనం తింటూ ఉంటే మధ్యలో అది క్రంచీగా తగులుతూ ఉంటాయి అన్నమాట. అదిగోండి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలో వాటర్, ఇది ఇప్పటిదాకా వాటర్ రిలీజ్ అయిపోతే ఇది సాఫ్ట్ టెక్స్చర్లో వస్తుందన్నమాట. ఇది మీరు రాత్రి చేసేసుకొని ఒక వైట్ క్లాత్లో ఏదైనా పెట్టేసుకొని వాటర్ అంతా కిందకి ఓడేలాగా పైన బరువు పెట్టుకొని వదిలేసినా సరిపోతుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. ఇన్స్టెంట్గా అయితే ఒక 30 మినిట్స్లో అయిపోతుందండి. ఇది ముక్కలకి సాల్ట్ వేసేసాం కదా, వాటర్ ఆటోమేటిక్గా కలుపుతూ ఉండగానే వాటర్ రిలీజ్ అయిపోతుంది. ఇది వాటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత చూసుకోండి. అంటే ఇది ఒక గ్లాసు మినప్పప్పు మనం ఎంత తీసుకుంటున్నామో మీకు క్వాంటిటీ బట్టి మీకు తెలిసిపోతుంది. ఇది ఏంటంటే వాటర్ రిలీజ్ అయిపోతే అంత ఎక్కువ ముక్కలు కనిపించవు బూడిద గుమ్మడికాయ ముక్కలు. అందుకని ఏంటంటే దానికి తగ్గట్టే తీసుకోవాలి. ఎప్పుడు ఏమో చూడగానే ఇన్ని ఉన్నాయి కదా అంటే ఎక్కువ పెట్టి పడుతుందేమో అనుకోవద్దు, దానికన్నా తక్కువే పడుతుంది. ఎందుకంటే గ్రైండ్ అయిన తర్వాత అది ఉరుమవుతుంది కాబట్టి ఇది ఎక్కువ ఏం పట్టదు. సో నేను అక్కడ తీసుకున్నా కదా ఇక్కడ మినప్పప్పు నానపెట్టుకొని గ్రైండ్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. ఎందుకంటే ఇది ముక్కలు కట్ చేసే లోపు ఇది నానుతుందని చెప్పి అప్పటికప్పుడే నేను చేసుకున్నాను అనమాట. ముందంతా నానపెట్టలేదు. ఇదిగోండి అక్కడ ఏదైతే బూడిద గుమ్మడికాయ తీసుకున్నానో అంతే తీసుకున్నా. దానికి ఒక గ్లాస్, అది కూడా టీ గ్లాస్ అంత మినప్పప్పు ఒక్కటే సరిపోయింది. తర్వాత ఇంగువ, ఈ 3 ఇంగ్రీడియంట్సే. ఉప్పు ఆల్రెడీ మనం ముక్కల్లో యాడ్ చేసేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు మినపప్పు రుబ్బేటప్పుడు ఉప్పు వేయాల్సినంత అవసరం లేదు. ఇలా వాటర్ చూసారా, వాటర్ ఎంత వచ్చిందో. ఇప్పుడు నేను అదంతా వాటర్లో నుంచి మొత్తం పిండి చేసేసి అది అంతా వాటర్ అంతా పిండిన తర్వాత అన్ని ముక్కలు వచ్చాయన్నమాట. దీనిలో మనం ఈ గ్రైండ్ చేసుకున్నది మినప్పప్పు, ఇంగువ, ఇక్కడ నేను స్పూన్ వేసుకున్నా. మీకు ఇంకా కొంచెం ఇంగువ స్మెల్ కొంచెం తక్కువ రావాలి అనుకుంటే కనుక మీరు తక్కువ వేసుకోండి. బట్ బేసికల్గా ఇంగువ ఎక్కువ ఉంటేనే ఆ అట్టుకి చాలా బాగుంటుంది. సో ఇలా కలుపుకోవాలి. మినపప్పు, ఇంగువ, ఈ ముక్కలు ఆల్రెడీ ఉప్పు వేసేసి ఉన్నాయి కాబట్టి మనం చేసాం కాబట్టి దానిలోనే ముక్కలోనే ఉప్పు ఉంటుంది. మళ్ళీ కంగారు పడి ఉప్పు లేదని వేసుకోవద్దు. తినేటప్పుడు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఎక్కువ వేసుకుంటే. అందుకని తక్కువే వేసుకుంటే అది కమ్మగా సరిపోతుంది. అప్పటికప్పుడుదే కాబట్టి చాలా బాగుంటుంది కమ్మగా. సో దీని తర్వాత ఆయిల్ పెట్టుకోండి, బూల్ముక్కట్ పెట్టుకోండి. మనం దిబ్బరొట్టె ఎలా వేసుకుంటామో అలాగే కొంచెం ఆయిల్, నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీరు ఎంత తినగలరు, చిన్నదైతే చిన్నది వేసుకోండి, కొంచెం 1 స్పూన్ పిండి వేసుకోండి. లేదు కొంచెం పెద్దది తింటా అంటే కనుక ఒక పెద్దదైతే ఒక 2-3కి వస్తుంది. ఇక్కడ నేను చేసేది 2 పర్సన్స్కి వస్తుంది అనమాట. ఇంత దిబ్బరొట్టు లాంటిది వేస్తే. బట్ ఇది క్రంచీగా ఉంటుంది. ఉట్టిది కూడా తినచ్చు మీరు ఎప్పుడన్నా. సో ఇది మనం ఇంత ఆయిల్ వేసామేంటి అని అనుకోవద్దు, ఇది ఏమి ఆయిల్ తీసుకోదండి. మీకు చూపిస్తా. ఇది వేగిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆయిల్ అక్కడే ఉంటుంది, ఇది ఏం తీసుకోదు, జస్ట్ వేగడానికి ఒక్కదానికే తీసుకుంటుంది. కింద చూడండి ఆయిల్ వేసింది ఇంత, కానీ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది రిలీజ్ చేసేస్తుంది. మళ్ళీ ఫ్లిప్ చేసిన తర్వాత కూడా ఇంత ఎర్రగా వస్తేనే ఈ అట్టు లోపల మగ్గినట్టు అండి, లేకపోతే అవ్వదు. 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత చూసారా, ఫ్లిప్ చేసిన తర్వాత కూడా ఆయిల్ ఎంత ఉందో. నేను దీని తర్వాత మళ్ళీ తీస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వస్తుందో.
ఇది ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది నేను ట్యాప్ చేసిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉందన్నమాట. సౌండ్ పెట్టలేదు అనుకుంటా, మర్చిపోయా. బట్ ఇది చాలా క్రిస్పీగా